హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడి గత దినములన్నీ నన్ను, కుటుంబాన్ని, సంఘాలను సజీవులుగా కాపాడి ఈరోజు ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుని మాటలు ప్రకటించడానికి దేవుడు ఇటు విలువైన కృపనిచ్చి ఉన్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యములకు వెళదాం. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. మనం చదివిన మాట ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 33వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఈ పగటి కాల సమయంలో మనం ధ్యానించబోయే మాట ఏంటిదంటే భారము. ఏంటి చెప్పండి అందరూ. ఈ మాట ద్వారా దేవుడు మీతో మాట్లాడునుగాక. మనం చదివిన మాటలు ఈ విధంగా ఉంది, ఒకసారి చూద్దాం. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తియే కానీ యాజకుడే కానీ యెహోవా భారమేమి అని నిన్ను అడుగునప్పుడు నీ వారితో ఇట్లనేమో, మీరే ఆయనకు భారము, మిమ్మల్ని ఎత్తి పారవేతును, ఇదే యెహోవా వాక్కు. భారం అనగా పాత నిబంధన గ్రంథంలో రెండు అర్థాలు వస్తాయి. ఒకటి బరువు, రెండవది భారం అనగా సందేశము అని పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథం కాబట్టి ఆ అర్థం కూడా వస్తుంది. ఈ భారం అనేది మనం ఈరోజు నేర్చుకునేది ఏంటంటే భారం అనగా బరువు అన్న మాట మీద మనం నేర్చుకుందాం. ఇక్కడ రాయబడుతున్న మాట, దీని అర్థం ఏంటిది, ఇక్కడ ఉన్న చరిత్ర ఏంటిదంటే ఈ ప్రజలు, జనులైన వారు తమ జీవితంలో దేవుని మాట లేకోకుండా, దేవుని వాక్కు లేకోకుండా ఆత్మీయ జీవితంలో తప్పిపోయి తిరుగుతూ ఉన్నారు. వీరి జీవితంలో ఇలాగ తిరుగుతుంటే దేవుడు కొంతమంది ప్రవక్తలను ఎన్నుకొని వారి యొద్దకి పంపించాడు. కానీ ఎన్నుకున్న ప్రవక్తల మాట వీరు వినటం లేదు. కానీ దేవుడు ఎన్నుకోని వారిని, దేవుడు ఏర్పాటు చేయని వారిని, దేవుని మాట వారి జీవితాలకు రాని వారిని వారు వెళ్ళి ఏదో ఒక తడిపొడి మాటలు చెప్తుంటే వీరు వింటున్నారంట. ఈ ప్రజలందరూ కూడా ఇక ఎవరి వైపు తిరిగారంటే కొంతమంది అక్కడ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. లేని మాటలు కలిపి చెప్పటము, ఉన్న మాటలు చెరిపివేయటము, ఇలాగ చేస్తున్న ఆ ప్రవక్తల మాట వీరు వింటున్నారు. ఇక వారు ఏది చెప్తే అది చెప్తున్నారు. వారు ఒక్కొక్కసారి చెప్తున్న మాట ఏంటిదంటే, ఏదన్నా ప్రజలు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడని చెప్తున్నారు. ప్రజలు మంచితనంగా ప్రవర్తిస్తుంటే దేవుడు నీకు కీడు చేస్తాడని చెప్తున్నాడు. అంటే ఉన్న మాటలు ఉన్నట్లుగా వారు ప్రజలకి సరిగ్గా బోధించట్లా. దేవుడు అప్పటికే ఇర్మియా ద్వారా చెప్తున్నాడు, ఇర్మియా, నేను ఆ ప్రవక్తల్ని పంపించలేదు, ఆ ప్రవక్తలకి నా వాక్కుని ఇవ్వలేదు, వారికి ప్రవచన రూపంలో ఎత్తి మాట్లాడుతున్న మాటలు నేను వారికి తెలియపరచనివి కాదు, వారి నోటను పెట్టినవి కాదయ్యా. ప్రజలు మోసపూరితంగా వారి జీవితాలు మోసపోతున్నారేమో, ఈ మాటను చెప్పు అంటున్నాడు. ఇర్మియా ఈ మాటను చెప్తున్నాడు, ప్రజలారా, దేవుడు పంపించిన ప్రవక్తలు కాదయ్యా, వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు కాదు. వారి మాట మీరు వినమాకండి, మీరు జీవితంలో నష్టపోతారు. ఈ ప్రవక్తలందరూ తమ జేబులు నింపుకోవడానికో, తినటానికో, త్రాగటానికో, వస్త్రాలు ధరించుకోవడానికో ఈ వృత్తి మీద మిమ్మల్ని మోసబూస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఆలకించండి, వారికి ఏమి కూడా మీరు ఇవ్వకండి అని చెప్తున్నా సరే ప్రజలండి ఈ ఇర్మియా దేవుని వాక్కు వింటున్న ఇర్మియా నమ్మట్లేదు. కానీ అబద్ధ ప్రవక్తలు చెప్తున్న మాటలు నమ్ముతున్నారు. వారు అనేక మాటలు వీరి జీవితాల్లో ఆలోచనలన్నీ చెడగొడుతున్నారు. వీరు భక్తి జీవితాన్ని చెడగొడుతున్నారు. వీరు దేవుని మాటలు లేనివన్నీ కూడా వారికి బోధిస్తూ వారి త్రోవలన్నీ కూడా చెరిపివేస్తున్నారు. ఆ ప్రవక్తులైన వారు వారి జీవితాల్లో ఉన్నది లేనట్లుగా దేవుడు మాట్లాడాడని వారితో చెప్పడము, లేకపోతే దేవుడు మా కళల ద్వారా దర్శించాడని ఈ మాటలు వారికి చెప్పడము, లేకపోతే ప్రవక్తలు లేనిపోయిన మాటలు గత రాత్రి దేవుడు నాతో మాట్లాడాడని ఇటువంటి అబద్ధకరమైన మోసపూరితమైన మాటలు మాట్లాడుతుంటే ఈ ప్రజలందరంట ఆ మాటలు వింటున్నారంట. దేవుడే ఆకాశం నుంచి ఆయన బాధపడుతున్నారు, ఏంటి ప్రజలు ఇలా మోసపోతున్నారు, నేను ప్రవక్త అయిన మంచి ప్రవక్తను ఇర్మియాని ఎన్నుకున్నాను కదా,
ప్రవక్త అనగా ఇంచుమించు దేవునితో సమానం. జరగబోయే విషయాలు, జరుగుతున్న విషయాలు, సంభవబోయే విషయాలన్నీ కూడా చెప్పేవారిని ప్రవక్త అంటారు. ఎవరిని పడితే వారు ప్రవక్తలు కాదండి. దొంగ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, కళ్ళు మూసి తెరిచి నీ గురించి అన్నీ కూడా చెప్పే ప్రవక్తలు ఉన్నారు, లేనిపోయిన మాటలు చెప్పేవారు ఉన్నారు, ఉన్న మాటలు చెరగొట్టేవారు ఉన్నారు, కళ్ళు మూసి కళ్ళల ద్వారా దేవుడు దర్శించాడని చెప్పేవారు ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నేను వారిని పంపించలేదు, నేను వారితో మాట్లాడలేదు, ఈ మాటలు నేను వారికి అసలు బోధించలేదు. మీరు ఎందుకు వారి వైపు తిరుగుతున్నాడు? మీరు మొదటి నుంచి ఎవరినైతే నమ్ముకున్నారో, ఏ ప్రవక్త అయితే మిమ్మల్ని నడిపిస్తున్నాడో, ఏ ప్రవక్త అయితే మాటలు బోధిస్తున్నాడో ఆ ఇర్మియాని మీ వద్దకు పంపించినప్పుడు మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? వీరందరూ కూడా దేవుడు ఏ సందేశం ఇచ్చారు అని తెల్లారైతే అబద్ధ ప్రవక్తల దగ్గర పరిగెత్తుకుంటూ వస్తున్నారంట. ఆయన చెప్తున్నాడు, కళ్ళు మూసుకుని, గత రాత్రి నాకు కల వచ్చింది అంటున్నాడు. దేవుడు చూసి అంటున్నాడు కదా. మరొకసారి ఎవరైనా వచ్చి యెహోవా భారం ఏంటి అని అడిగితే నేను ఎత్తి వారిని పారవేయబోతున్నాను. వారిని నేను గద్దించబోతున్నాను. ఇంకొక మారు ఆ మాట వారి నోట నుంచి వస్తే, ఇర్మియా నేను ఎంత మాత్రము సహించనని వారితో మాట్లాడు. ఎక్కడ ప్రవక్తలు కనబడితే అక్కడ పరిగెడుతున్నారండి. ఎక్కడైతే వారు లేనిపోయిన మాటలని చెప్తున్నారో ఈ ప్రజలందరూ అక్కడికి పరిగెడుతున్నారు. ఉదయం అవ్వగానే అయ్యా దేవుడు మా గురించే మాట్లాడాడు ఇదే మాటలు వారు పలుకుతున్నారు. కానీ వారు మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుందామని ఆలోచన లేదు. మోకాళ్ళు వచ్చితే దేవుడే మాట్లాడతాడు కదా. అక్కడ రాయబడుతున్న ఒక మాట అక్కడ కనబడుతుంది. 24వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల ఎందట నున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. భూమి ఆకాశం అంతటా కూడా నేనే ఉన్నా. అలాగే రహస్య స్థలములలో ఎవరైనా దాక్కుని ఉన్నారా? అదిగో నేను రహస్య స్థలములో దాక్కుని ఉన్నా, దేవుడు నాతో మాట్లాడు, పదండి మన ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోదాం అనుకోవడానికి ఆయన అంటున్నాడు కదా, నేను భూమి మీద ఉన్నాను, ఆకాశం మీద ఉన్నా, ఎక్కడైనా ఉన్నా. ఈ ప్రజలైన వారు ప్రవక్త అక్కడ ఉన్నాడని వారు పరిగెడుతున్నారు. కానీ ఆయన అంటున్నాడు కదా, నేను మీతో మాట్లాడుతాను. 23వ వచనంలో కూడా అక్కడ రాయబడుతుంది, నేను సమీపముగా నుండు దేవుడను మాత్రమేనా, దూరముగా నుండు దేవుడను కానా? ఈ ప్రజలకు ఆలోచన అంటే దేవుడు మాకు సమీపంగా లేడు, దేవుడు మాతో మాట్లాడతలేదు, దూరంగా ఉన్నాడు అంటున్నారు. దేవుడేమో తన ప్రజలతో స్పష్టంగా మాట్లాడాలని ప్రవక్తని పంపించాడు. ఆ నాటికాల సమయంలో ప్రజలైన వారు నేరుగా దేవుని మాట వినటానికి అవకాశం లేదు. దేవుని మాట వినాలంటే ఎవరైనా ప్రవక్త ద్వారా ఈ మాటలు వారికి తెలియపరచబడాలి. అటువంటి సమయంలో వారికి సమీపంగా ఉన్నానని, వీరికి దూరంగా ఉన్నానని, లేకపోతే వారు రహస్య స్థలంలో దాగి ఉన్నారని, లేకపోతే వీరేమన్నా నాకు దూరంగా ఉన్నారా అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటున్నాడు కదా. నేను ఎవరితోనైనా సరే మాట్లాడగలను. ఈ ప్రజలైన వారు దేవుని మాటలు వినుకోకుండా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఇర్మియా మాట వినుకోకుండా వారి జీవితంలో ప్రవక్తల వైపు ఎవరైతే మోసపుచ్చుతున్నారో అటువంటి వారి వెనక పరిగెడుతున్నారంట. అటువంటి వారి వైపు వారి దృష్టి నిలుపుతున్నారంట. వారి మనసు అటువైపే నిలిచి ఉండదంట. దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు నమ్మకండి, నేను వారిని పంపించలేదు. నేను మీతో ఏది మాట్లాడాలన్నా నేను ప్రవక్తను ఎన్నుకున్నా కదా, అతనితో మాట్లాడతా. ఏదన్నా మీకు విషయాలు తెలియపరచాలన్న, మర్మములతో కూడిన మాటలు తెలియపరచాలని వారితో మాట్లాడుతుంటా. ప్రవక్తల దగ్గరికి మీరు ఎందుకు పరిగెడతాం? యాజకుల దగ్గరికి ఎందుకు పరిగెడతాం? ఎవరైనా వచ్చి మరలా దేవుడు ఏదో మాట్లాడా, మా గురించి దేవుడు మాట్లాడాలి, దేవుడు మమ్మల్ని దర్శించాలి, దేవుని మాట వినాలి అని మీరు అనుకుంటే ఇంకొక మారు ఆ మాట దేవుని యొద్ద మాట్లాడవద్దు. దేవుడు మీ మీద కోపగించుకుంటున్నాడు. ఎత్తి దేవుడు అవతల పడవేస్తే ఈ ప్రజలైన వారికి దిక్కు లేదండి. నేటి దినాల్లో అనేక చోట్ల ఇటువంటివి జరుగుతున్నాయి. అప్పుడు జరగటం కాదు, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. నేటి దినాల్లో పరిగెడుతున్నారండి మనుషులు. దేవుడు నీతో మాట్లాడాలి అని అనుకుంటే మాట్లాడతాడు. ఇది ధర్మశాస్త్ర యుగం కాదు, కృపాయుగం. దేవుడు ఎవరితో అయినా మాట్లాడతాడు.
వయసుతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు, చిన్న పెద్ద తారతమ్యం లేదు. నీ హృదయం బాగుంటే, ధర్మశాస్త్ర గ్రంథం ఉన్నప్పుడే చిన్న బాలుడితో సమూయేలుతో మాట్లాడాడు. ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారంగా దైవజనుడితోనూ ప్రవక్తలతోనూ న్యాయాధిపతులతోనూ ఇటువంటి వారితో దేవుడు మాట్లాడవలసింది ఆ బాలుడితో మాట్లాడాడు. కానీ క్రొత్త నిబంధన యేసు ప్రభువారు వచ్చి వెళ్ళిపోయిందా అని ఆయన అంటున్నాడు కదా, మీకు దేవుని స్వరం వినాలంటే అడగండి, మాట్లాడతాడు ఆయన. దేవుని మాట వినాలంటే ఆయన దగ్గరికి వచ్చి అడిగితే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కొంతమంది పరిగెడుతూ ఉంటారు లోకంలో పడి, ఎవరు ఎక్కడ మాట్లాడుతారో, ఎవరు ఎక్కడ తెలియపరుస్తారో, ఏ విషయాన్ని మనం నేర్చుకోవాలో, అసలు ఏ దేవుడు ఏం బోధించాడో అని వారి దగ్గర పరిగెడుతుంటే, వారు కొంతమంది కళ్ళు మూసుకుని వారి జీవితాల్లో ఉన్నది లేనిది లేది ఉన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి మాటలన్నీ చెప్పడం వల్ల ఒక విశ్వాస జీవితము పతనమైపోతుందని దేవుడు అంటున్నాడు కదా. నేను వారిని ఏమి ఎన్నుకోలేదే, నేను వారిని ఏమి ప్రవక్తలుగా పిలవలేదే, నా వాక్కునేమి వారికి ఇవ్వలేదు కదా. మరి అటువంటి సమయంలో మీరు ఎందుకు అక్కడ పరిగెడుతున్నారు? నేను ఎన్నుకుంటే వారిని పిలుచుకుంటాను, వారిని పేరు పెట్టి పిలుచుకుని నువ్వు ప్రవక్తగా ఉండంట. ప్రవక్త యొక్క లక్షణాలు వేరుగుంటాయి, దేవుని వాక్కు తెలియపరిచే వారి అలవాట్లు లక్షణాలు వేరుగుంటాయి. వారి లోకంలో వ్యర్థమైన పనులు చేస్తూ వ్యర్థంగా ఉంటూ దేవుని ఎదుట వారి జీవితాలు పాపము చేస్తూ ఇటువంటి విధంగా ఉండి దేవుని మాటలు చెప్పేవారు అనేక మంది ఉన్నారు. ఒక మాట చెప్తే ఇటువంటి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారే, అటువంటి సంఘాలండి ఒక 20-30 మంది మీరు మించి ఉండరండి. జరగబోయే విషయాలు చెప్పేవారు సంఘాలు కట్టుకోవాలిగా. మరి దర్శనములు కళలు చెప్పేవాళ్ళు సంఘాలు కట్టుకోవాలిగా. మరి వారి సంఘాలు వారి బ్రతుకులు కట్టుకోలేని వారు ప్రక్కవారి జీవితాలు కట్టుకోవటం ఎందుకండి? దేవుడు అన్ని వరాలు ఇచ్చినప్పుడు సంఘాలు కట్టుకోవద్దు. ఇప్పుడు మీ దైవజనులు ఉన్నారండి, అన్ని వరాలు కలిగి ఉన్నారు, ఏది జరగబోతుందో కొన్ని విషయాలు ముందుగా చెప్పగలరు, కళల ద్వారా దర్శనముల ద్వారా చెప్పగలరు. అందరు బట్టే కదా సంఘం ఇంతగా విస్తరించింది. కొంతమంది చెప్తూ ఉంటారు ఇటువంటి మాటలన్నీ జరగబోయే విషయాలు ఎట్లా జరిగినట్టుగా దోరు తీసుకుని చెప్పినట్టు కళ్ళు మూసుకొని చెప్తూ ఉంటారు. మరి వారి మందిరములు ఎందుకు అభివృద్ధి కాలేదు? మరి దేవుడిచ్చిన వరాలే కదా, దేవుడిచ్చిన వరాలను బట్టి వారి సంఘాలు అభివృద్ధి పరుచుకోవాలి కదా. ఆ ఊర్లో ఎంతోమంది నశించిపోతున్న వారు ఉంటారు, కళ్ళు మూసుకుని పలానా ఊరు పలానా ఇల్లు నశించిపోతున్నారు అని చెప్పి వారి గురించి దేవుని దగ్గర ప్రార్థన చేసి వారి దేవుని యొద్దకు నడిపించవచ్చు కదా. అంత లేదు వారికి. దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ అధ్యాయం మొత్తం ఇంటి కింద చదువుకుండా అలా అంటున్నారు. త్రాగటానికి తినటానికి వారి జీవితాలు ఉన్నాయంట ఈ లోకంలో అండి. త్రాగటానికి వారి జీవితంలో తినాలి, ఇదే జీవితం అని చెప్పి వారు జీవిస్తున్న ప్రజలు అక్కడ కనబడుతున్నారని ఇక్కడ 15వ వచనం ఉన్నది. కావున సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రవక్తల గురించి సెలవిచ్చినది ఏమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు తినటానికి త్రాగటానికి, లేకపోతే ఇంకా మనకు ఈ గ్రంథంలో అధ్యాయంలో రాయబడలేదు కానీ తెలుగు భాషలో మన అనువాదం వాడుకునే భాషలో రాయబడుతుంది. వారు తినటానికి త్రాగటానికి జోబులు నింపుకోవడానికి తిరుగుతున్నారంటండి. అటువంటి వారు వెంటబడే వారు ఈ నాటకాల సమయంలో అనేక మంది ఉన్నారు, లేకపోలేదండి, అనేక మంది ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. కారణము ప్రార్థన చేసుకోవడం చేతగాక, దేవుని మందిరంలో దేవుని అడగటం చేతగాక, దేవునితో మాట్లాడటం చేతగాక, దేవుడి దర్శనం వారు పొందుకోవడం చేతగాక ఇలాగ తిరుగుతూ ఉండేవారు అనేక మంది తిరుగుతూనే ఉన్నారు. ఇలాంటి లక్షణములు కలిగిన వారితో దేవుడు అంటున్నాడు కదా, దేవుడితో మాట్లాడొచ్చుగా నీకు అంత ఆసక్తి ఉంటే. దేవుడు అంటున్నాడు కదా, నేను సమీపంగా ఉన్న వాళ్ళతో మాట్లాడతాను, దూరంగా ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడతా. మీ భారములు ఏమై ఉన్నాయో, మీకు ఏది కావాల్సి ఉన్నదో దేవుడిని అడగచ్చు కదా. దేవుడు మాట్లాడతాడుగా. మోకాళ్ళు వంగవా, కన్నీళ్ళు రావా, నోట నుంచి ప్రార్థన రాదా, దేవుడిని అడగటం చేత కాదా? ఈ వాక్యం చెప్పడానికి అరగంట సేపు సందేహించాను. ఎన్ని వర్తమానాలు సిద్ధపరచుకున్నా మళ్ళీ అక్కడికే వస్తుంది. వద్దయ్యే వర్తమానం ఘాటుగా వెళ్ళిపోతుందన్న మరలా అదే వర్తమానం ముందుకు వచ్చింది. ఇక తప్పదని సిద్ధపరచుకున్నా.
ఒకవేళ మీకోసం దేవుడేమి ఇచ్చాడేమో. 3-4 వర్తమానాలు చూసుకుని, అంశాలు చూసుకుని సిద్ధపరచుకుంటా. దాంట్లో ఎక్కువగా ఎటువైపు అయితే మనసు వెళుతుందో దాన్ని బట్టి ప్రార్థన చేసుకుని, ప్రభువా ఇదిగో వర్తమానం సిద్ధపరచుకోవడం ప్రారంభిస్తున్నా, మంచి మంచి రెఫరెన్సులు, అంశాలు, మాటలు నాకు ఇవ్వండి, ప్రార్థన చేసి పెన్ను పెడతా. ఒకవేళ ఇటువంటి లక్షణాలు కలిగిన వారు ఇక్కడ ఏమైనా ఉంటే సరిదిద్దుకోండి. అక్కడికి ఇక్కడికి అటు ఇటు అబద్ధ ప్రవక్తల వైపు పరిగెత్తన అవసరం లేదు. దేవుడేనా మాట్లాడాలనుకుంటే కేవలం మాతోనే కాదండి, మీతో కూడా మాట్లాడతాడు ఆయన. దేవుడు మాట్లాడాలనుకుంటే ఆయన ప్రత్యేకంగా ఎవరైనా ఎన్నుకొని 4 కళ్ళు లేకపోతే 4 చెవులు 2 కొమ్ములు తిరిగిన వాళ్ళతో మాట్లాడతాడు కాదు. నీవు అడిగినా నీతో కూడా మాట్లాడతాడు ఆయన, నీకు సమీపంగానే ఉంటాడు. ఇటువంటి విధంగా ఈ భూలోకంలో అటు ఇటు సంచరించేవారు అనేక మంది ఉంటారు. వారు అనుకుంటారు మేము ఇలా అటు 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 సంచరిస్తున్నాం కదా అనుకుంటారు. కానీ వారి జీవితాల్లో వారిని వారే మోసపుచ్చుకుంటున్నారు. నన్ను కాదండో, నన్ను కాదు మోసపుచ్చేది, నా ధర్మ ప్రకారం దేవుని మాటలు చెప్పాలి. రేపు పొద్దున వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పు దినం జరిగిన తర్వాత ఇదిగోనయ్యా నువ్వు ఇచ్చిన బిడ్డలు, నువ్వు ఇచ్చిన ఆత్మలన్నీ వారికి అప్పచెప్పాలే తప్ప నాకేమి నష్టం లేదు. ఇక్కడ తిరుగుతున్న వారి గురించి దేవుడు చూసి అంటున్నాడు కదా, ఇలాగ తిరుగుతూ దేవుడు ఏం మాట్లాడాడు అంటున్నారు కదా. ఇటువంటి మాట మీరు నోట నుంచి అన్నడు కూడా పలకమాకండి. అయినను వారి జీవితాలు మార్పు చెందలేదంట. వారి జీవితాలకి దేవుని వైపు తిరగటం లేదు. దేవుని మాటలు వారు ఏమాత్రం కూడా ఎన్నడూ కూడా ఆలకించట్లేదు. అటువంటి వారి గురించి దేవుడు మరలా 39వ వచనం అంటున్నాడు, కాగా నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను, మీకును మీ పితరులకు నేను ఇచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి. జీవితాలు మారలేదండి. దేవుడు మాట్లాడిన మార్తల్లా, దేవుడు గద్దించిన మార్తల్లా, దేవుడు వారిని హెచ్చరించాడు. ఇంకొక మారు కానీ కళలేంటి, దర్శనాలేంటి, దేవుడు ఏం మాట్లాడాడు ఏంటి, అబద్ధ ప్రవక్తలు వెంటబడితే మిమ్మల్ని పారవేతును అన్న ఏమి భయం లేదు వారికి. దేవుడు చూసి అంటున్నాడు, ఇదిగో వారు ఉంటున్న పట్టణముల నుంచి నేను వారిని తోలివేస్తున్నా, వారిని అక్కడ ఉండకుండా పారవేయబోతున్నా. వీరుగా మారరు, వీరు మాట వినరిక, వీరి జీవితంలో ప్రార్థన చేయాలన్న ఆలోచన వారి జీవితాలకు లేదు. ఏదైనా తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారే కానీ ప్రార్థన అనే జీవితము, దేవుడితో డైరెక్ట్గా మనం మాట్లాడదాము, దేవుడు కూడా నాతో మాట్లాడతాడు, మా ఇద్దరి మధ్య సంభాషణ ఉండాలి కదా అని ఆలోచన వారి జీవితంలో లేని సందర్భంలో దేవుడు అంటున్నాడు కదా, నేను ఇక మిమ్మల్ని ఎంత మాత్రం ఇక్కడ ఉంచను, నిన్ను పారవేయబోతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు ఆలకిస్తున్నాయి. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. వెంపర్లాడిపోతున్నావేమో, పరిగెడుతున్నావేమో లోకంలో పడి, ఆ మాటల కోసము, ఆ కళల కోసము, జరగబోయే విషయాల కోసము ఏంటిదని చెప్పి లోకంలో పడి పరిగెడుతున్నావేమో. నష్టపోయేది నేను కాదు, మీరే. గుర్తుపెట్టుకోండి. దేవుని మాటలు బట్టి మనం నేర్చుకోవాల్సింది. ఇటువంటి విధంగా అబద్ధ ప్రవక్తలు చెరిపివేస్తున్న అంతియోకియా సంఘం గురించి అక్కడ పౌలు అంటున్నాడు. అక్కడ కొంతమంది సంఘ పెద్దలు ఉన్నారు. వారు అంటున్నారు కదా, సంఘంలో కొంతమంది అబద్ధ ప్రవక్తలు చేరి ఆ సంఘాన్ని పాడు చేస్తూ విగ్రహారాధనకు అర్పించిన వాటిని తినవచ్చు, అలాగే ఏదైనా సరే ఒక పశువుని కానీ లేకపోతే ఏదన్నా సరే వండుకొని తినేటప్పుడు దాని మెడ విరిచి లేకపోతే దాని మెడ పిసికి వాటిని తినవచ్చు, రక్తం చిందించకుండా రక్తంతో ఆరగించవచ్చు అని ఇటువంటి మాటలు అబద్ధ ప్రవక్తలు మాట్లాడుతున్న మాటలంట. ఈ అపోస్తలుడైన పౌలు ఉన్న ప్రాంతంలోనూ అలాగే అక్కడున్న కొంతమంది పెద్దలు తెలిసిందంట. వారు ఏం చేశారంటే యోధాను, పౌలును, శీలను, బర్నబాను నలుగురిని పంపించి వారికి కొన్ని ఉత్తరాలు రాశారు. ఏమనంటే, మేము రాయబోతున్న ఉత్తరం జాగ్రత్తగా చదవండి, మీ సంఘంలో గలిబిలి వచ్చిందని మాకు తెలిసింది, కొంతమంది మీ సంఘంలో ఉండి అబద్ధ ప్రవక్తలైన వారు
కొన్ని మాటలు వారు మిమ్మల్ని చెరిపి విగ్రహారాధనలు అర్పించిన వాటిని తినవచ్చు, రక్తము కారకోకుండానే రక్తముతో వండుకొని తినవచ్చు. లేకపోతే అబ్రహాము కాలంలో ఉన్న సిద్ధాంతం ఏంటిదంటే ప్రతి మగవాడు కూడా సున్నతి పొందాలి అన్న సిద్ధాంతాన్ని ఇప్పుడు మీ సంఘంలోకి వచ్చిందని మాకు తెలిసింది. పెద్దలైన మేము పౌలును, బర్నబాను, శీలను, యోధాను మీ వద్దకు పంపిస్తున్నా, వారితో పాటు కొన్ని ఉత్తరాలు కూడా రాస్తున్నా. వాటిని మీరు చదవండి, వాటిని మీరు నేర్చుకోండి. ఆ మాటలు ఏది నిజమో ఏది సత్యమో మీరు ఆలకించండి అని ఈ నలుగురితో కలిపి కొన్ని ఉత్తరాలు రాసి పేపర్ల మీద వారితో పాటు పంపించారంట అంతియోక్యాకి. వారు ఆ పట్టణానికి వెళ్ళి ప్రజలందరికీ కాగితాలన్నీ మీరు చదువుకోండి, మీ సంఘంలో లేనిపోయిన అలవాట్లు వచ్చినాయి అంట కదా, కొత్త సిద్ధాంతాలు అవి వచ్చినాయి అంట కదా, లేనిపోయిన ఆచారాలు కట్టడాలు పాటిస్తున్నారంట కదా, మీ సంఘంలో అనేక మంది అబ్రహాము సిద్ధాంతాన్ని పాటించాలని చెప్పబడిందంట కదా. అందువల్ల ఇటువంటి మిమ్మల్ని చెడగొడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి వైపు తిరగకోకుండా మేము ఎవరి చేత అయితే పంపబడ్డామో ఆ మాటలు మీరు చదువుకోండి అన్నారు. ఆ పత్రికలన్నీ తెరచి ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా చదివారంట. దానిలో రాయబడుతున్న మాట ఏంటిదంటే అబ్రహాము దినములో ఉన్న సిద్ధాంతం ధర్మశాస్త్ర గ్రంథంలోది ఇప్పుడు అవసరం లేదు, మనందరం కూడా దేవుని కృపను బట్టి విమోచింపబడ్డాం, ఆ రక్తము ద్వారా మనం కడగబడి ఉన్నాం. కాబట్టి అటువంటిది మీరు చేయకూడదు. ఇంక ఈ లోకంలో అపవిత్రమైన ఏమైనా ఉంటే వాటిని మీరు తినకూడదు, ఆరగించకూడదని ఈ ఉత్తరంలో ఆ పెద్దలందరూ కూడా చక్కగా వారికి అర్థమయ్యేటట్టు రాశారంట. ఆ మాటలు వారు చదువుకుని ఆనందముతో సంతోషిస్తున్నారు. హల్లెలూయా. ఎవడయ్యా ఈ మాటలు రాసింది అని అనలేదండి, సంతోషం. మా మంచి కోరి చెప్పి అడిగినా అక్కడ పెద్దలైన వారు ఈ మాటలన్నీ చదివి మా మేలు కొరకే చెప్తున్నారు కదా, దీనిలో ఇక మంచి ఉన్నది, దీనిలో మా జీవితాలు బాగుపడే మాటలు ఉన్నాయి. ఈ ఉత్తరం చదివితే వారందరూ కూడా సంతోషముతో దాన్ని స్వీకరించి వారు అప్పటి వరకు ఏదైతే పాటించకూడనివి పాటిస్తున్నారో అన్నీ ప్రక్కన పెట్టేసి పౌలు చెప్పిన మాటలు కానీ అక్కడున్న కొంతమంది పెద్దలు రాసిచ్చిన మాటలు కానీ వాటిని చదువుకొని వారి జీవితాల్లో సంతోషంతో దాన్ని స్వీకరించి వారు అంటున్నారు కదా, నీవు చెప్తున్నట్లుగానే అక్కడ రాయబడుతున్న ఒక మాట విలువైనది, దాన్ని చదువుదాం. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము, అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 28, 29 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ మాటలు చదవండి. చాలండి, మనం చదివిన మాటలు ఇప్పుడు ఉన్నాయి దాంట్లోనే. వాటన్నిటిని బట్టి ఆయన అంటున్నారు కదా, ఇంతకు మించిన భారము మీ మీద నేనేమి మోపట్లేదు. మీకు చెప్తున్నదంటే విగ్రహములు అర్పించిన వాటిని కానీ, రక్తము గొంతుకు బిసికి చంపిన దాన్ని కానీ, జారత్వము కానీ విసర్జించవలెను. వాటన్నిటికంటే ఎక్కువైన భారము మీ మీద ఏమి మోపట్ల. వారు అనుకోవచ్చు ఇది భారమైంది కదా, వీటిని తినొద్దు అంటున్నాడు, ఆరగించొద్దు అంటున్నాడు, విసర్జించమంటున్నాడు. ఇటువంటి మాటలు బట్టి మా జీవితాలలో ఈ భారమైన దాన్ని మేము చేయవచ్చా, ఇది మా జీవితానికి భారంగా ఉన్నది కదా అని వారు అంటుంటే అది మీ జీవితాలకి కొద్దిగా భారం ఉంటుంది, కానీ అంతకుమించి మీ మీద ఏమి కూడా నేను మోపట్ల. ఈ మాటలన్నీ మీరు చదువుకోండి, మీ జీవితానికి సంతోషమని. అక్కడ 31వ వచనం ఉన్నది, వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించారంట. వీరు పంపిన లేఖలు ఉత్తరాలన్నీ కూడా చదివి వారు సంతోషించారు. అక్కడున్న ప్రజలు, అంత్యోకియాలో ప్రాంతంలో ఉన్న ప్రజలేమి వారు మొండితనం కాదండి. వీరు చెప్తున్న మాటలు ఒకసారి ఆలకించారు. వారికి భారం అదంతా కూడా వారు కాదని, ఆ ఆచారాలన్నీ కూడా మానివేసి ఏది కూడా వారి జీవితాలు కలిగి ఉండకూడదని చెప్పినప్పుడు ఆ మాటలన్నీ చదువుకున్నారు. పెద్దలు రాసించిన మాటలు జ్ఞాపకం ఉంచుకుని వాటి ప్రకారంగా వారు జీవిస్తున్నారు. ఈ కొద్దిగా భారం మీ మీద మోపుతున్నానయ్యా, దీన్ని మీరు జాగ్రత్తగా పాటించండి, వదిలిపెట్టవద్దు. ఈ లోకంలో భారాలు ఉంటాయి. ఇప్పుడు స్కూల్స్ తెరిచారు, ఫీజులు ఎలా కట్టాలి అదొక భారం. కొంతమంది ప్రతిరోజు కూడా వారి జీవనోపాధి నిమిత్తం బయటికి వెళ్ళాలి, ప్రతిరోజు వెళుతారు. ఏదో ఒక రోజు భారంగా ఉంటుంది, మనం వెళ్ళలేంలే అని కొంతమంది అదొక భారం. కొంతమంది కుటుంబ భారం ఉంటుంది, వారి మాట వెనక వీరు మాట వెనక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు.
కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు భారం అయిపోతారు. ఇది ఏ రోజు అంటే ఇది అమ్మా పోయిన వారం ఏ రోజు? మదర్స్ డేనా? పోయిన వారం ఏ రోజు? ఇది గుర్తుంది కదా, మరి పోయిన వారం కూడా గుర్తుండాలిగా. ఏ రోజు అమ్మా? పెంతుకోస్తు దినము. మన పండగలు మనకు గుర్తుండవు కానీ ఊళ్ళో పండుగలన్నీ గుర్తుంటాయి. పెంతుకోస్తు పండుగ అపోస్తుల గారి 2వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. పెంతుకోస్తు పండుగ దినమందు దేవుని ఆత్మ వారి మీద దిగిరాగా వారి నాలుకలు విభజింపబడి వారు అన్య భాషలు మాట్లాడుతూ వారందరూ సంతోషంతో ఆత్మలో ఆనందిస్తున్నారంట. అది పోయిన వారు ఏ దినమై ఉన్నది? పెంతుకోస్తు పండుగ దినం. ఈరోజేమో ఇది ఫాదర్స్ డే అంట. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు భారం అయిపోతుంటారు. వాడు మాట వినడు, చెప్పింది చెయ్యడు, వినడు. ఒక వయసుకు వచ్చాం కదా ఏంటి వినేది అన్నట్లుగా వారి జీవితాలు ఉంటారు. ఒక మాట చెప్తాను, గుంటోడైనా గుడ్డోడైనా తాగుబోతాడైనా ఎవరైనా సరే తండ్రి అన్నవాడు ఇంట్లో ఉంటేనే ఇంటికి గౌరవం అండి. ఒకవేళ ఇటు తాగుబోతాడండి తిరిగిపోతాడని నువ్వు గెంటి వేసి నువ్వు సావరాదా, నువ్వు చచ్చిపో అని ఈ మాటలన్నా ఒక్కసారి ఆయన భూలక్కను విడిచిపెట్టాడంటే ప్రతి అడ్డమైనడు ఇంటెంకేసి వస్తూ ఉంటాడు. అది నేను వివరంగా చెప్పనవసరంలా. రోడ్డు మీద పోయేవాడల్లో చూస్తూ ఉంటాడు. నువ్వు బయటకు వస్తే నీ మీద 100 మాటలు మాట్లాడతారు, డైలాగులు వేస్తారు, సెటైర్లు వేస్తారు, ఎన్ని మాటలు కాని మాటలు పలుకుతారు తెలుసా. అది తాగుబోతాడు తిరిగిపోతాడు ఎవడైనా సరే లోపల ఉన్నాడు అనుకో, ఎందుకులే ఆయన ఆమెకి భర్త ఉన్నాడు మనకెందుకు తాగుబోతాడు అసలు మంచోడుగా నోరు తెరిచాడంటే ఇక మన పని అవుటే అన్నట్లుగా ఆ భయంతో అన్న కొన్నాళ్ళు నీ కుటుంబ గౌరవ విలువల మర్యాదలు ఉంటాయి. గుర్తుపెట్టుకో. ఏది పడితే అది మాట్లాడవద్దు. ఏదైనా సరే ఏ అలవాట్లున్నా అలా ఉండని. ఇక జీవితం అంతే దేవుడు అలా ఉండాలని ఆయన ప్రణాళిక, ఆయన ఆశ కాబట్టి అలా ఉంచాడు. ఆయన ఆజ్ఞలు ఒక ఎంట్రుక కాడ భూమి మీదకి ఏమవుదంట, రాలదంట. దేవుడు తన జీవితాన్ని అలా ఉంచాలనుకుంటే అలా ఉంచని ఉండని. ఇంట్లో పొమ్మనో లేకపోతే అవతలకి వెళ్ళాను, నువ్వు ఎప్పుడు పోతావు ఇంటికి పట్టింది కదా అని వాడికి ఒక్కసారి ఆయన వెళ్ళిపోయాడంటే మన వెనక్కి తిరిగి చూసిన అటువంటి మనిషి రాడు. ఆ ప్లేస్ను వేరే వాళ్ళు కూడా రాలేరండి. అందరు బట్టి ఈరోజు ఈ మాటను బట్టి మీకు తెలియపరచేది ఏదైనా ఎవరైనా సరే తండ్రి అన్నాక తండ్రి ఇంట్లో ఉంటేనే పిల్లలకి ఆనందము సంతోషము. ఒకవేళ లేకపోయినా ఆయన ఉండాలంతే ఇంట్లో. అప్పుడే నీ కుటుంబానికి సమాజంలో గౌరవం ఘనత ఉంటుందండి. లేకపోతే కష్టం. అందరి బట్టి మనం నేర్చుకోవాల్సింది అదే. అన్నిటికంటే విలువైన ప్రేమ పరమ తండ్రి ప్రేమ. అది ఎటువంటిది తెలుసా? తన కుమారుణ్ణి ఇచ్చేశాడండి. తన కుమారుణ్ణి ఇచ్చేశాడు. ఈ భూలోకాన్ని పంపించి నా ప్రజల కోసం ప్రాణం అర్పించమన్నాడు. తండ్రి పైనుంచి చూస్తూ ఉన్నాడంట. కొడుతుంటే పైన తండ్రి నుంచి చూస్తున్నాడండి. ఆకాశం నుంచి తల మీద ముళ్ళ కిరీటం పెడుతుంటే తండ్రి చూస్తూ ఉన్నాడు. తన కుమారుడేగా ఆయన. శిలువ మీద పరుండబెట్టి 3 మేకులు కొడుతుంటే తండ్రి చూస్తూ ఉన్నాడు. ఏ తండ్రి అయినా ఇటువంటి ప్రేమను చూపించగలడా? తన బిడ్డను తన కళ్ళ ఎదుట దండిస్తుంటే కొడుతుంటే చూడగలడా? అది వారి జీవితానికి భారం అనిపించదు. మోయలేని వేదన, మోయలేని బాధ వారి జీవితాన్ని వెంబడించదు. అయినా సరే ఆయన పరలోకంలో ఉన్న తండ్రి అలాగే తేరి చూస్తున్నాడు. కుమారుని చిత్రహింసలు పెడుతున్నా అని ఏమి మాట్లాడకుండా ఉన్నాడంటే ఆ తండ్రికి మించిన ప్రేమ ఈ లోకంలో ఎక్కడా కూడా కానరాదు. ఏ తండ్రి అయినా ఏ తల్లి తమ బిడ్డలను జాగ్రత్తగా పొట్టలో పెట్టుకుని చూసుకుంటారండి. ఆ తండ్రి అయితే లోకానికి పంపించేశాడు. కొట్టువారికి అప్పగించాడు, హింస పెట్టువారికి అప్పగించాడు. ఆ కాస్తం చూస్తూ ఉన్నాడు. బల్లెము తీసుకొచ్చి డొక్కలో పొడిచారండి. ఆ తండ్రి చూస్తూ ఉన్నాడు. ఉందా ఇటువంటి ప్రేమ అండి ఈ లోకంలో? ఒక దెబ్బ కొడితే మన బిడ్డలు ఊరుకోం. మన తల్లిదండ్రులుగా ఆ స్థానంలో ఉన్నాం కాబట్టి మనం ఏమి అనలేం. కానీ మన తండ్రి అలాగే చూస్తున్నాడంటే ఆ ప్రేమ ముందు
ఈ భూలోకంలో ఏ ప్రేమ సాటి రాదు. హల్లెలూయా. అటువంటి విలువైన ప్రేమను చూపిస్తున్నాడు ఆయన. దేవుని మాటలు వింటున్న మనము ఈ సంఘములో ఉన్నవారికి చెప్తున్నది, భారము కలిగి ఉండండి. ఆ ఒక్క భారం మీ మీద మోపుతున్న, అంతకు మించి ఏ భారములు కూడా మీకు ఎవ్వరికి అప్పచెప్పట్లేదు. వారు దాన్ని నిజంగా భారం అనుకోకుండా ఒక బాధ్యత, మా క్షేమం కోరి చెప్తున్నాడని ఆ సంఘ వారందరూ కూడా ఆ మాటలు చదివి వారందరూ సంతోషిస్తున్నారు. ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక మంది భారము కలిగిన వారు కనబడుతున్నారు. దేవుని మందస్సం ఫిలిష్తీయులు వారు తీసుకొస్తే అది వారికి ఏమైపోయిందంట, మందస్సం తీసుకురావటం వలన భారం అయిపోయినదంట. ఒళ్ళంతా కూడా గడ్డలు చేసినాయి, ఒళ్ళంతా బలహీనమైపోతున్నాయి. అవి ఏం గడ్డలో వారికి భయంకరమైన నొప్పితో వారు తట్టుకోలేని స్థితిలో ఉన్నారు. ఏంటిదయ్యా రావటానికి కారణం ఏంటిది, ఒంటి మీద ఈ గడ్డలో రావటానికి ఏంటి బలహీనత ఏంటిది కారణమని వారు అడుగుతూ, వారి అందరూ కూడా ఫిలిష్తీయులు సర్దారులందరూ కూర్చొని ఒక సమావేశమై వారు అంటున్నారు కదా, ఈ మందస్సాన్ని తీసుకొచ్చి మనం దాగోను గుడిలో ఉంచాం కాబట్టి ఈ ఒంటి మీద మనకు వచ్చిన గడ్డలు దానికే కారణం. ఈ మందస్సాన్ని మందులు ఎక్కడి నుంచి పంపించేద్దాం. ఇది మన జీవితానికి, మన ప్రాంత వాసులకి ఇది భారంగా ఉన్నది. ఫిలిష్తీయులందరూ కూడా సర్దార్లు ఒక క్రొత్త బండిని చేయించి ఆ మందస్సాన్ని దానిమే పెట్టి అక్కడికి వారు ఆ మందస్సాన్ని పంపించి వేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఎవరెవరి మీదైతే గడ్డలు వచ్చినాయో ఆ గడ్డలన్నీ అణిగిపోయి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడంట వారికి. కారణము, దేవుని మందస్సాన్ని తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారండి. అది ఉండవలసిన ప్రాంతము, ప్రదేశం ఒకటి ఉన్నది. అది జాగ్రత్తగా ఉండవలసిన ప్రదేశంలో ఉంచాలి, దాన్ని జాగ్రత్త చేయాలి. అది ఎక్కడ పడితే అక్కడ దింపేది కాదు, ఎవరు పడితే వారు పట్టుకునేది కాదు, ఎవరు పడితే వారి దగ్గరికి వెళ్ళి చూసేది కాదు. అటువంటి సమయంలో మందస్సాన్ని దొంగిలించినప్పుడు దేవుడు ఏమి అనలే అనుకున్నాడు. కానీ వారికి పెట్టిన భారం ఎటువంటిదంటే ఆ ఒంటి మీద వచ్చిన గడ్డలండి. వారు ఆ గడ్డలను మోయలేక, వాటి నిమిత్తమే పడుతున్న బాధను భరించలేక, ఇటువంటి కష్టపడుతూ వారు వేదన పడుతుంటే, ఎందు నిమిత్తం వచ్చి ఆ దేవుని మందస్సాన్ని మీరు ఎందుకు దొంగిలించారు, దేవుని మందస్సాన్ని మీరు ఎందుకు ఎక్కడ తీసుకుని వచ్చారు? తీసుకొచ్చిన వారి మందస్సం ఏంటిదంటే ఇంచుమించు సైన్యములకు అధిపతియగు యెహోవాతో సమానము. అటువంటి మందస్సాన్ని తీసుకొచ్చినప్పుడు దేవుని వారికి భారం పెట్టి ఆ భారాన్ని మొయ్యలేక మరల వారి తప్పు తెలుసుకుని, ఈ భారము కేవలం మందస్సాన్ని బట్టి వచ్చింది, ఇది మన మధ్య ఉండేది కాదయ్యా, దేవాలయంలో ఉండవలసిన మందస్సము. హల్లెలూయా. దాన్ని మరలా తిరిగి పంపించేశారండి. ఇది వారు మోయలేని భారం, బలహీనతల భారం. కొంతమంది అనారోగ్యం వెంబడిస్తుంది. ఏంటోనండి అనారోగ్యము, ఈ భారం ఆ జీవితాలు వెంబడిస్తుంది. మనం అనుకుంటా ఒక ముగ్గురు వ్యక్తులు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నారట. ఎప్పుడన్నా మీరు విజయవాడ కానీ, సింగనగర్ కానీ, ఈ ప్రకాష్ నగర్ కానీ, పైపుల్ రోడ్డు వరకు ఎక్కడన్నా వెళితే రోడ్డు మీద అడ్డంగా ఆవులు పడుకుంటాయి. మీరు ఎప్పుడన్నా వాహనాల మీద వెళుతున్నప్పుడు కనబడతాయి. ఈ ఒకరు వాహనం వేసుకెళ్తున్నారు, ముగ్గురు వ్యక్తులు, అది కారు లాంటిది, అది అడ్డంగా పడుకున్నదంట. దాన్ని లెగమని దాన్ని బెదరేశారు. అదేం లెగవట్ల, అది లెగితే కానీ వీళ్ళు వాహనం ముందుకు పోతుంది. ఒకడు వెళ్ళి దాన్ని లేపుదామని చూశాడు కానీ అది కదలతల్లా మెదలతల్లా, బతికే ఉందలేండి. రెండోవాడు వెళ్ళాడు, దాని చెవులో దాన్ని బ్రతిమలాడంట. లే లే అని చెప్పి పశువులు కూడా, కొంతమంది పశువులు కాపర్లు బ్రతిమలాడతారండి కొంతమంది. నేను ఇంతవరకు విన్నా, మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు బాగుతూ ఉంటారు కొంతమంది, గొడ్డెలు బాదిన వారు కరబట్టుకుని. పశువులు కూడా కొంతమంది మంచిగా చేసుకునే వాళ్ళు ఉంటారు, బ్రతిమలాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది అటు తిరిగి ఇటు తిరిగి ఒక మనిషితో మాట్లాడుతూ ఈడు అదే ప్రయత్నం చేశాడంట రెండోవాడు, అయినా అది కాల్తలేదంట. మూడోవాడు వెళ్ళి చెవులో ఏదో చెప్పాడంట. అది గబగబ లేచి పరిగెత్తుకుంటూ అవతలకి, రోడ్డు అవతలకి వెళ్ళిపోయింది. మిగతా ఇద్దరు చేరా, ఈ చెవులో ఏం చెప్పావురా అన్నాడు. ఏం చెప్పాడంటారు? మీరు నవ్వుతున్నారు, అర్థమైనట్టు ఏం చెప్పాడంటారు చెవులో? చెప్పమంటారా చెవులో ఏం చెప్పాడు ఆయన? నాకేం తెలుసు అంటారు. దాని చెవులో చెప్తే నన్ను చెప్పమంటారు. దేవుని వాక్యం చెప్పండి, ఇంకొక పావు గంట చెప్పండి, మేము ఈరోజు ఆలస్యంగా వచ్చాముగా అనిగా దాని రహస్యం కావాలంటే నీకు బైబిల్లో ఉన్న మర్మాలొద్దు, ఆ బైబిల్లో ఉన్న రహస్య మాటలొద్దు, అనేక సంఘటనలు, అనేక మాటలు దాగిపడండి అయ్యొద్దు. ఎద్దు చెవులో చెప్పిన మాట కావాలంట.
ఆ చెవులో ఆడేం చెప్పాడో మనకేం తెలుసండి, ఏదో చెప్పాడు. వాళ్ళిద్దరు కూడా చెప్పలేదంట. ఎవరెవరు ఏం చెప్పేవరా దాని చెవులో అంటే, ఏదో చెప్పా నీకెందుకు మొదలు కారు బాని అన్నంట. ఆడేం చెప్పాడు ఏమో మనకేం తెలుసు. దేవుని మాటలు మన జీవితంలో ఆలకిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ మనం చదువుతుంటే ఆ మాటలు కొన్నిసార్లు మనకి భారముగా ఉంటాయండి చేయటానికి లేకపోతే మాటలు అనుసరించడానికి భారంగా ఉన్న పౌలు అంటున్నాడు కదా, ఇంతకు మించిన చిన్న భారం మీ మీద పెడుతున్నా, ఇంతకు మించిన భారం మీ మీద ఏమి పెట్టి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను అని మాట్లాడుతుంటే నిజంగా మాటలు వారు చక్కగా విని అర్థం చేసుకుని వారన్నీ సంతోషిస్తున్నారంట. దేవుడు ఈ పగటి కాల సమయంలో మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఎలాగ మన జీవితంలో భారాలు మోస్తున్నా, కుటుంబ భారాలు, అప్పుల భారాలు, రుణబాధలు, కొన్నిసార్లు ఇంకా రకరకాల ఇంటిలో కొన్ని చెప్పుకునేవంటే కొన్ని చెప్పుకోనివంటి ఈ భారాలన్నీ మన జీవితంలో మోస్తున్నావేమో. ఆయన అంటున్నాడు కదా, అటు ఇటు అక్కడికి ఇక్కడికి పరిగెత్తవద్దు, ఆయన ఇక్కడ కూడా ఉన్నాడండి. మొన్నే 30వ సంవత్సరం చేసుకున్నా. ఎప్పుడండి మే 28వ తారీఖు చేసుకున్నాం కదా. 30 సంవత్సరాలు కూడా నుంచి కూడా దేవుని సన్నిధి ఇక్కడ ఉందండి. ఈ మందిరంలో ఉన్నది దేవుని సన్నిధి. నీవు ఆసక్తి కలిగి నువ్వు మాట్లాడాలనుకోవాలి, కానీ దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని స్వరం ఉన్నది. అది లేకపోతే 25 సంవత్సరాలు మీ అయ్యగారు ఎంత సేవ పరిచయం నడిపించేవాడు కాదు. ఏదో 4-5 పట్టుకుని అలాగ ఉండేవాళ్ళేమో. దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మీ ఇల్లు కానీ, మీ కుటుంబాలు కానీ, మీ జీవితాలు కానీ ఎంతగా దీవించబడుతున్నాయి. యాడికాడుకో మన జీవితాలు పరిగెత్తి ఏదో తెలుసుకోవాలనుకోవసరం లేదండి. 30 సంవత్సరాల నుంచి ఉన్న దేవుడు ఇంకా 30 సంవత్సరాలు కాకపోతే ఇంకెన్ని సంవత్సరాలు ఉండాలనుకుంటే రాకడ పర్యంతరం వరకు తన సన్నిధి, తన మహిమయ మందిరంలో నిలిచి ఉంటుంది. మన జీవితంలో చూడగలిగితే, దేవుడితో మాట్లాడగలిగితే తప్పనిసరిగా మాట్లాడతాడండి. దేవుని బాధ ఏంటిదంటే, ఎందుకయ్యా మీరు అటు ఇటు పరిగెడతారు? నేను ఎన్నుకోలేదే వారిని, ఇక్కడ ఉన్నా నేను ఎన్నుకున్నా. నేను మీతో ఇక్కడ మాట్లాడుతున్నా కదా, మీరు ఇక్కడ రండి, నా ఎదుటికి రండి. పాత నిబంధన అయితే మీరు నాతో మాట్లాడలేరేమో, కానీ క్రొత్త నిబంధన కాలంలో ఉన్నారు కదా, మీరు నాతో మాట్లాడితే నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా కదా. ఆయన తండ్రి ఉన్నప్పుడు తండ్రి ఎవరితో మాట్లాడాలనుకుంటాడు? బిడ్డలతోనూ, లేకపోతే కుమారులతోనూ, లేకపోతే ఆయన కుమార్తెలతోనూ మాట్లాడాలని ఆశపడుతుంటే ఆయన బిడ్డలైన వారండి అసలు ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడతలేదంట. దేవుడు దాన్ని బట్టి మనోవేదన పడుతూ, అటు ఇటు వెళ్ళిపోమాకండి, నేను మీతోనే మాట్లాడతాను, మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీరందరూ నా పిల్లలై ఉన్నారు, నేను మీకు తండ్రినై ఉన్నాను. హల్లెలూయా. చివరి మాట చదివి ముగిస్తాను. యోబు గ్రంథము 34వ అధ్యాయానికి వద్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఇక్కడ రాయబడుతున్న మాట, ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయన అప్పగించెనా. ఇక్కడ రాయబడుతుంది, దేవుడు అంటున్నాడు కదా, యోబుతో ఈ మాట మాట్లాడటానికి కారణం ఏంటిదంటే, భారం పెడితే నీ కుటుంబ భారమే కదా ఉండేది, ఇంకేమన్నా భారం అంటే పక్కాళ్ళ ఇంట్లో, ఆ ఎదురు ఇంట్లో, ఈ వెనకాల ఇంట్లో అవి కూడా నువ్వే మోసేస్తావా? లేదు కదా. భారం అంటే ఎవరిది? నీ కుటుంబం, నీ బిడ్డలదో, నీ భర్తదో, నీ భార్యదో, ఈ కుటుంబ భారాల వరకే నువ్వు మోస్తావు. ఆయన అంటున్నాడు కదా, ఈ భూ ప్రపంచం అంత ఎత్తుకొచ్చి నీ ఎత్తిని పెట్టానా? అక్కడ రాయబడుతుంది, సర్వ ప్రపంచ భారము మీకేమైనా అప్పగించానా? సర్వ ప్రపంచ భారం అంతా మోసేది ఎవరు? ఆయన. ఆయన అసలు నిత్యము కదలకుండా సియోను కొండవాలే కొనుక్కోకుండా నిద్రపోకుండా ఆయన ఉంటే మన భారాలేంటి? సర్వ ప్రపంచ భారాలేమి నెత్తిన పెట్టలేదుగా. ప్రపంచం అంతా మీరే చూసుకోండి అయ్యా, లేకపోతే ఉన్న గ్రామం అంతా మీరే చూసుకోండి, ఏ సమస్యలు వచ్చినా మీరే వెళ్ళిపోవాలి, మీరే చూడాలి, మీరే తీర్పు తీర్చాలి అన్నాడా? ఏమి లే. మన కుటుంబ భారం వరకు మనం మోస్తున్నాం. ఆయన అంటున్నాడు కదా, సర్వ ప్రపంచ భారం మీకేమైనా అప్పగించానా? లేదు కదా. కుటుంబ భారమే మనం మొయ్యాలండి. అది కష్టమైన, నష్టమైన, కొన్నిసార్లు మేలులు ఉంటాయి,
దీవెనలు ఉంటాయి, ఆశీర్వాదములు ఉంటాయి. కొన్నిసార్లు మన జీవితంలో బాధలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నువ్వు మోసేది కేవలము కుటుంబంలో నలుగురు అయితే నలుగురు, ఐదుగురు అయితే ఐదుగురు భారం మాత్రమే నువ్వు మోస్తున్నా. కొంతమంది పురుషులైన వారు మోస్తారు, కొంతమంది ఇళ్లలో స్త్రీలైన వారు మోస్తబడ్డారు. ఈ భారం మాత్రమే, కుటుంబ భారమే నీకు అప్పగించాడంట. ఇక అంతకు మించి భారం నీకేమీ అప్పగించలేదు కదా, మరి ఎందుకు కృంగిపోతున్నావు? ఈ లోకమంతా భారం అప్పగించినట్లు నీ జీవితంలో ఎందుకు బలహీనమైపోతున్నావు? ఈ భారము మోయలేనని చెప్పి మన జీవితంలో కొన్నిసార్లు ఎందుకు దేవుడికి దూరం అయిపోతున్నావు? ఏ భారము దేవుడు నీకు ఏమి అప్పగించలేదండి. ఏ భారము నీ దేవుడు నీ భుజముల మీద పెట్టలేదు. కేవలం నీ కుటుంబ భారం నువ్వు మోస్తున్నావు కాబట్టి అది మోయటమే. దేవుని రాకడ వరకు మోయాలి. ఆ తర్వాత ఆయన అంటున్నాడు కదా, మీ భారములన్నీ ఒకరోజు తొలగించబడతాయి. ఈ సర్వలోక భారం నీకేం అప్పగించాలి. ఆయన మోస్తున్నాడండి, గొప్పవాడండి ఆయన. సర్వ ప్రపంచ భారం ఆయన మోస్తున్నాడు. ఎంతమంది భూమి మీద క్రైస్తవులుండి ప్రార్థన చేస్తున్నారో వారందరూ తీసుకొచ్చి ఆయన భారం వేస్తున్నారో ఆయనే మోస్తున్నాడంటే భారం అంతా. వారి భారాలన్నీ తొలగించి ఆదుకుంటున్నాడు, నెమ్మదిస్తున్నాడు, విశ్రాంతినిస్తున్నాడు. అటువంటి దేవునికి మన జీవితాలండి ఇర్మియా గ్రంథంలో చదువుతున్నట్లుగా మన భారం అంతా, మన కుటుంబ భారం అంతా మనం మోస్తున్నా. కొన్నిసార్లు దేవుడు కూడా తగిన మార్గాలు చూపిస్తున్నాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా మా పరిస్థితి అంటే, మీరే యెహోవాకు భారమయ్యారు. దేనికయ్యా మేము భారమైనది? భారం అవటానికి కారణం ఏంటిది? చెప్పిందేమో చెయ్యరు. నేను పలుకుతానే ఉన్న ఇర్మియా ద్వారా, అది చెవిని పెట్టరు. అటు ఇటు తిరగమాకండి అయ్యా, ఒక చోట నిలకడగా జీవించండి జీవించరు. మీ మనస్సులు నిలకడగా జీవించలేకపోతున్నారు. దేవుని మాటలు మీరు ఆలకించలేకపోతున్నారు. నేను మాట్లాడుతానన్న మాట్లాడనీకోకుండా మీరు అబద్ధ ప్రవక్తలో పరిగెడుతున్నారు. మీరు చేస్తున్న క్రియలను బట్టి మీరు నాకు భారంగా ఉన్నారు. ఇటువంటి దేవునికి భారాన్ని కలిగిస్తున్నావా? నీవు చేస్తున్న వ్యర్థమైన పనులు బట్టి, నీవు చేస్తున్న సమయం వృధా చేస్తున్నావే, దానిని బట్టి దేవుని కంటే భారం ఉన్నదంట. నీవు దేవుని అడగటం భారం కాదండి. ఆయన నీ భారం అంతా తీసుకెళ్ళి ఆయన మీద మోపటం ఆయన ఏమీ కాదంటలేదు. కాకపోతే ఆయనకి నచ్చని క్రియలు చేసిన, నచ్చని పనులు చేసిన, లోకంలో పడి అటు ఇటు పరిగెడుతున్నా మీ వలన ఆయనకి భారం అయిపోతుంది. భారముగా ఉండకూడదండి. ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులు చూసి బిడ్డలు, తల్లినో తండ్రినో అమ్మనో లేకపోతే నాన్నో మీరు మాకు భారం అయిపోయారంటే ఆ మాట ఎలా ఉంటుందండి? వారికి గుండెలు పగిలిపోయే విధంగా ఉంటుందండి. వారు ఆ మాట భారం అయిపోయారు, నేను చూడలేను మిమ్మల్ని అని ఒక మాట. కానీ పిల్లలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి ఈ మాట పలికి మీరు భారం అయిపోయారమ్మా అని ఒక మాట అంటే వారు నాకు తెలిసి ఆ మనోవేదంతో లోకయాత్ర ముగించేస్తారండి. జీర్ణించుకోలేని మాట అది. దేవునికే మనం భారం అయిపోకూడదండి. ఆయన మనకంటే ఘనుడు, శ్రేష్ఠుడు. మనం రాత్రి చదివినట్లు ప్రకటన గ్రంథంలో ఆదియు అంతము, ఆల్ఫయు ఒమేగయు, కడపటివాడు మొదటివాడు అన్నీ ఆయన ఉన్న దేవునికి నీ క్రియలను బట్టి భారం అవ్వద్దు. నువ్వు దేవునికి నువ్వు మోసుకొస్తే నీ భారాలు మోసుకురా. దేవుని పాదాల దగ్గర పెట్టు, దేవునికి అప్పచెప్పు, అడుగు, దేవునితో మాట్లాడు. ఒకవేళ విడుదల రాకపోతే యాకోబులాగా పెనుగులాడు, ప్రభువా నువ్వు మాట్లాడేదాకా వదిలిపెట్టినయ్యా. ఈ ఎన్ని విషయాలు పర్లేదు, దేవునికి అవేం భారం కాదు. నీ సొంత ప్రయత్నాలు చేస్తున్నావే అవి దేవునికి భారంగా ఉన్నదంట. దేవుడు అంటున్నాడు కదా, అటువంటి భారము నాకు కలిగించమాకండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాటను బట్టి నీ కుటుంబ భారం నీకు పెట్టాడు, దాన్ని కూడా మోయలేవా? నా మీదై నిన్నే నేను ఆదుకుంటానని దేవుడు అంటున్నాడు. అంతకుమించి నీకు భారం ఏమి కూడా పెట్టలే. సర్వ ప్రపంచ భారం కూడా నీకు ఏమి ఇవ్వలేదు. కేవలము నీ కుటుంబ భారం మాత్రమే నీకు ఇచ్చాడు. వాటన్నిటి మోయలేకపోతున్నావేమో, దేవునికి అప్పచెప్పు, ఆయనే చూసుకుంటాడు. ఒకవేళ దేవునికే నువ్వు భారంగా ఉన్నావేమో, ఆత్మీయ జీవితంలో సొంత ప్రయత్నాలు చేస్తూ
అలాగ ఉండవద్దండి. అలాగ ఉండుట వలన కొన్నిసార్లు ఆయన అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని గద్దిస్తాను, మిమ్మల్ని తోలివేస్తాను, పారవేస్తాను. ఇలా అన్న తర్వాత మన జీవితంలో ఇక దేవుడి దగ్గర బలహీనమైపోతామండి. దేవుని మాట వినాల ఫిలిస్తీయులు వారు భారమైపోయారు. దేవుడు వారికి కలిగించిన గడ్డలు బలహీనత తట్టుకోలేకపోతున్నారండి. భారమైపోయిన వారిని దేవుడు గద్దించాడు. ఈ రాత్రి ఈ పగటి కాల సమయంలో మన జీవితాలు ఎలాగున్నాయి? మోయలేని భారం అంటే దేవునికి అప్పచెప్పు. నీ భారం మోసుకుని ఎక్కడికి లోకంలో పడి పారిపోవద్దు. ఇక్కడే నిలకడగా ఉండు, ఇక్కడే నమ్మకంగా ఉండు. ఏ భారమైనా సరే ఆయన తొలగించడానికి, నీ కాడిని విరిచివేయటానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. ఇటు మాటలు బట్టి దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఏవైనా మీకు భారములున్నా, కుటుంబంలో ఏ భారమైనా మోస్తున్నా, ఆ భారాన్ని తొలగించుకోవడానికి నీవు మోకాళ్ళ మీద ఉండి ఇప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. దేవుడు ఇప్పటి వరకు నీతో మాట్లాడాడు. అది ఏ భారమైనా, కుటుంబ భారమా, బిడ్డల వల్ల భారం అనుభవిస్తున్నావా, ఆర్థికంగా భారం అనుభవిస్తున్నావా, అనారోగ్యం నిన్ను వెంటాడుతుందని అది నీ జీవితానికి, నీ ప్రాణానికి భారముగా ఉన్నదా, అది ఏదైనా సరే ఈ మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభువుకు చెప్పు, ప్రభువా ఇదిగో నా భారం, ఇది నీ సన్నిధి తీసుకొచ్చామయ్యా, నీ పాదాల దగ్గర ఉంచుతున్నా ప్రభు భారం, దాన్ని నువ్వు తొలగించండి అయ్యా. ఆ భారము ప్రభా నీ ఎదుట మేము పెడుతున్నామయ్యా. పోయలేని స్థితిలో ఉన్నా, ఆ భారము దించుకోలేని స్థితిలో ఉన్నా, ఆ భారము దించితే లోకంలో అలుసైపోతామయ్యా. భారం మొయ్యలేక కృంగిపోయింది అన్న మాటలు మా జీవితాన్ని వినపడకూడదు. నీ వైపు చూస్తూ ఆ భారాన్ని ప్రభా మేము అయినను మోస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు మోయలేక అలసిపోయి సొలసిపోయి ఉన్నాం. మా జీవితాలతో నెమ్మది కావాలి, మాకు ఆదరణ కావాలి ప్రభా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కుటుంబ భారాలు మోయలేని స్థితిలో ఉంటే దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. ఎవరైనా కుటుంబ భారాలు మీ జీవితంలో వెంటాడుతూ ఉంటే దేవునికి నీ హస్తాన్ని చూపించు. ప్రభువా కుటుంబ భారాలు మోస్తున్న వారు కొంతమంది హస్తాలు పైకెత్తారు. కుటుంబ భారాలు మోస్తున్న వారు ప్రభు మోయలేని స్థితిలో నీ వైపు చూపిస్తున్నారు. ఆ భారం ఏంటిదో నీకు తెలిసే ఉండదు. వారి హృదయ అంతరంగములు ఎరిగిన వాడు నీవే. భారము తొలగించవా? నీ లేఖనాలు ఉన్నది కదా, నీ భారము నా మీద వేయి, నేను నిన్ను ఆదుకుంటానన్నా. వారిని ఆదుకోండి ప్రభువా. కుటుంబంలో ఏవే భారాలు ఉన్నాయో, కుటుంబం మోయలేని స్థితిలో వారు ఉన్నారేమో, ముందుకు నడిపించలేని స్థితిలో ఉన్నారేమో. వారి బిడ్డలు ప్రభు వారి జీవితం, వారి మాట వినలేక బిడ్డలే భారం అయిపోయారేమో. లేని సమయంలో వారి జీవితాలు అనారోగ్యం వెంటాడుతుంది. అనారోగ్యం వల్ల భారమైన జీవితం కలిగి ఉన్నారేమో. వారి హృదయంలో వేదన కలిగి ఉన్నారేమో. వారి హృదయంలో కన్నీళ్ళనే భారం మోస్తున్నారేమో. ప్రభా నీవు మాట్లాడావు కదా ఇంతవరకు, నీ మాటల చేత వారు దర్శించావు కదా ప్రభా. ఇప్పుడే వారి భారములు మీరు తొలగించండి అయ్యా. వారి భారములు మీరు దించివేయండి ప్రభు. వారి భారములన్నిటిని మీ నామములో విరిచివేయండి. మీ నామములో వారికి విడుదల కావాలి. వారు వచ్చింది ప్రభు లోకంలో కాదు, నీ పాదాల దగ్గరికి వచ్చారయ్యా. నీ సన్నిధిలో వారు ఉన్నారు ప్రభా. నీ పాదాల దగ్గర కన్నీళ్లు కారుస్తున్నారు. నీ దగ్గర ప్రభు వారి జీవితాలు ఏడుస్తున్నారు. అంటే వారి కన్నీళ్ళను చూస్తున్న భారం అంతా నీ సన్నిధులు విడిచిపెడుతున్నారు. భారముతో వచ్చిన వారు తేలికగా ఇంటికి వెళ్ళాలయ్యా. భారాన్ని దించుకుని వారి ఇంటికి వెళ్ళాలి ప్రభా.
ఎంతకాలం నుంచి మోస్తున్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి భారం మోస్తున్నారో, ఎప్పటి నుంచి ఆ భారం మోయలేక వారి జీవితాలు కృంగిపోయి ఉన్నారు. ప్రభువా, ఈ పగటి కాలస్తులు వారిని అందరూ మీరు చూడండి అయ్యా. వారి భారం అనే కాడిని మీ నామములో విరిచి వేయండి. విడుదల కావాలి. దేవుడు ఆ భారాన్ని విడిచిపెట్టాడని ఒక సాక్షులుగా వారి సన్నిధిలో నిలబడాలి. అటువంటి వ్యతిరేకమైన భారం, మోయలేని భారములు దేవుడి పగటి కాల సమయంలో నీ నుంచి వాటన్నిటినీ తీసివేయునగాక. ప్రార్థన చేసుకుందాము. విత్తబడిన వాక్యము మనందరి జీవితాల్లో ఫలభరితమున్నట్లుగా ఆత్మ చేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.